హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏంటిది ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్. సో చూసారు కదా, ఇది మార్వెల్ డాక్టర్ స్ట్రేంజ్ రీసెంట్ మూవీ ఉంది కదా. సో డాక్టర్ స్ట్రేంజ్కి సంబంధించిన వెర్షన్ లాగా తీసుకొచ్చారు ఇది ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్. సో ఇదే ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. బాక్స్ చూసారు కదా, పైన ఇన్ఫినిక్స్ బ్రాండింగ్తో ఇక్కడ మనకి డాక్టర్ స్ట్రేంజ్కి సంబంధించిన టైమ్ స్టోన్కి సంబంధించిన లాక్ ఉంటుంది కదా, అదొకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్ అనే మల్టీవర్స్ మ్యాడ్నెస్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది ఒక స్పెషల్ బాక్స్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. పైన మనకి ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్, డాక్టర్ స్ట్రేంజ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇది మీకు ఒక డాక్టర్ స్ట్రేంజ్కి సంబంధించిన లాకెట్ ఉంటుంది, మెడలో ఉండేది. టైమ్ స్టోన్ ఉంటుంది కదా, కాలమని, ఆ కాలమని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే 2 లాకెట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఫోన్కి సంబంధించిన బ్యాక్ సైడ్ పెట్టుకోవడం కోసం ఒక గ్రిప్ ఉంటుంది. అండ్ డాక్టర్ స్ట్రేంజ్కి సంబంధించిన ఒక కార్డు ఉంటుంది, స్టిక్కర్ లాగా ఉంటుంది. ఇది మీరు అతికించుకోవచ్చు ఎక్కడైనా. అండ్ ఒక టీషర్ట్ ఇచ్చారు. ఇంట్రెస్టింగ్లీ ఎక్సెల్దే పంపించారు. లాస్ట్ టైము వేరే బ్రాండ్లో వచ్చినప్పుడు ఎస్, ఎమ్ లాంటివి వచ్చినాయి. ఇప్పుడు మాత్రం ఎక్సెల్ వచ్చింది, నా సైజుకి వస్తుంది. అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బోకి సంబంధించిన బాక్స్, అలాగే పక్కకి ఇంకొక చిన్న బాక్స్ ఉంటుంది. ఇది మీకు స్పెషల్ కేసు ఒకటి వీళ్ళు పంపించారు. ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బోకి సంబంధించిన కేసు, డాక్టర్ స్ట్రేంజ్ మోడల్ అనమాట. అండ్ ఒక ట్యాంపర్ గ్లాస్ కూడా ఇచ్చారు. ఈ ట్యాంపర్ గ్లాస్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ గ్లాసే వీళ్ళు పంపించారు. సో ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్. చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్గా ట్రై చేశారు వీళ్ళు. అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో బాక్స్ కూడా మనకి డాక్టర్ స్ట్రేంజ్కి సంబంధించిన డిజైన్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఈ ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బోని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, ఇన్ఫినిక్స్ నోట్ 12 అని ఉంది. అలాగే డాక్టర్ స్ట్రేంజ్కి సంబంధించిన లోగోలు ఉన్నాయి. అలాగే డాక్టర్ స్ట్రేంజ్ నేమ్ ఉంది, మల్టీవర్స్. అలాగే మనకి ఇన్ఫినిక్స్ మార్వెల్ అని రాశారు. ఇది మార్వెల్తో కొలాబరేషన్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏముందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఇంకొక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ మనకి రెగ్యులర్గా మనం అందరం నార్మల్గా ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే ఇలాంటి బాక్స్ వస్తుంది అనమాట. పైన మీకు ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో అని రాస్తుంది. AMOLED స్క్రీన్, 6.7 ఇంచెస్. అలాగే హీలియో G96 ప్రాసెసర్ అని రాస్తుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు ఒక 33 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అండ్ మీకు Type-C కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది. అలాగే మీకు కొన్ని పేపర్స్, ఫిక్స్డ్ హార్డ్ గైడ్ లాంటివి అయితే ఉంటాయి. అండ్ ఇందులో కూడా ఇంకొక సపరేట్ కేసు ఉంటుంది, రెగ్యులర్ TPU కేసు. సో ఇలాంటివన్నీ దీంట్లో వీళ్ళు పంపించారు. ఇప్పుడు ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ ఫోన్ మాత్రం రీసెంట్గా ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేసిన ది బెస్ట్ సాలిడ్ ఫోన్ అని చెప్పాలి. ఇది బాక్సీ డిజైన్తో వచ్చింది, చాలా సాలిడ్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చాలా టఫ్గా ఉంది. అండ్ మీకు 3 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. అలాగే కెమెరా మాడ్యూల్ కొంచెం పెద్దగా ఉంది. సో మన దగ్గర ఉంది టర్బో బ్లాక్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మీకు కొంచెం గ్రిప్పీ ఫినిషింగ్తో కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ డిజైన్ మాత్రం ఈసారి చాలా ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. అండ్ సాలిడ్గా ఉంది ఫోను. అండ్ మీకు ఇది డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ దీంట్లోనే ఉంటుంది. అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అండ్ ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. బాటమ్ సైడ్ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఇయర్ పీస్లో ఇంకొక స్పీకర్ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది. అండ్ ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మీకు 33 వాట్స్ ఛార్జర్ అయితే బాక్స్లో సప్లై చేస్తారనమాట. సో ఓవరాల్గా చేతిలో ఫోన్ పట్టుకున్నప్పుడు కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఎక్సలెంట్గా ఉంది. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇప్పటివరకు మన ఇండియాలో లాంచ్ చేసిన వాటిలో ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. చాలా ఇంప్రూవ్ అయ్యారు వీళ్ళు. చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోన్కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ అయితే బూట్ చేద్దాం. ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బోలో మీకు 6.7 ఇంచెస్ ఫుల్ HD+ రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తోనే తీసుకొచ్చారు. అండ్ ఇది మీకు 1000 nits వరకు ఉంటుంది బ్రైట్నెస్. అండ్ దీంట్లో డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఇందులో వాడిన ప్రాసెసర్ మీకు హీలియో G96 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది గేమింగ్ కోసం మంచి పాపులర్ ప్రాసెసర్, స్టేబుల్ ప్రాసెసర్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆ తర్వాత 2 మెగాపిక్సెల్ ఉంటాయి, 2 మెగాపిక్సెల్స్. అవి పెద్దగా ఉపయోగం లేవు మీకు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఇది మీకు ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది, సైడ్
మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి దీంట్లో ఆన్ పేపర్ ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ అనమాట. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఇన్ఫినిక్స్ మొబైల్స్లో వచ్చే ఇంటర్ఫేస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇంటర్ఫేస్. అండ్ ఇది టోటల్గా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ MIUI కొంచెం చాలా వరకు ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ ప్యానల్ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి ఇలా అన్నారనుకోండి నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. అదే రైట్ సైడ్ నుంచి మీరు ఇలా కిందికి అన్నారనుకోండి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. అంటే రెండు డిఫరెంట్ ప్యానల్స్ అనేవి దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఈ కంట్రోల్ ప్యానల్ కూడా చూడటానికి ఎగ్జాక్ట్గా MIUIలో ఉండే కంట్రోల్ ప్యానల్ లాగే అనిపిస్తుంది. పెద్ద టైల్స్తో డిజైన్స్ మాత్రం చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ దీంట్లో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి ఇంటర్ఫేస్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఆల్మోస్ట్ నియర్లీ MIUI లాంటి ఒక ఇంటర్ఫేస్ని వీళ్ళు దీనిలో ఇంప్లిమెంట్ చేసినట్టు మనకి అనిపిస్తుంది. అండ్ యాప్స్ విషయానికి వెళ్తే ఈ ఫోన్లో నాకు నచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో మనకి డిఫాల్ట్గా వాళ్ళ ఓన్ డైలర్తో తీసుకొచ్చారు. ఇది గూగుల్ డైలర్ కాదు. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ డైలర్ అనేది మ్యాండేటరీ అన్ని ఫోన్స్లో మనకి కాల్ రికార్డింగ్ ఫంక్షనాలిటీస్ అనేవి ఓన్లీ గూగుల్ రికార్డర్ ద్వారా అవుతున్నాయి కదా. మరి దీంట్లో ఎలా అవుతుంది అనేది మనం చెక్ చేయాలి. అండ్ దీంట్లో మెసేజింగ్ యాప్ మాత్రం గూగుల్ మెసేజింగ్ యాప్ని వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే అబౌట్ ఫోన్లో చూస్తే మీరు ఇక్కడ Android 12 అని చూపిస్తుంది. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో తీసుకొచ్చారు. అండ్ ఇది మీకు AMOLED స్క్రీన్ కాబట్టి కొన్ని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫంక్షనాలిటీస్ కూడా దీనికి ఇచ్చారు. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ఫినిక్స్ ఫోన్స్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట చాలా వరకు ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఒక క్లాక్ బాగా నచ్చింది, అది పెట్టేశాను నేను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ దీంట్లో మీకు ఇంకా ఫీచర్స్ చాలా వరకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్లోట్వేర్ విషయానికి వెళ్తే దీంట్లో కూడా స్టిల్ కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డిఫాల్ట్గా వీళ్ళ ఓన్ లాంచర్ ఒకటి ఉంటుంది. ఆ లాంచర్ కూడా చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ మాత్రం చాలా ఫ్లూయిడ్గా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, ఇది మీకు 1000 nitsతో ఉన్న ఒక AMOLED స్క్రీన్ యూజ్ చేశారు. స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఇండోర్ కండిషన్లో చాలా బాగుంది. అండ్ వీడియోస్ కూడా చాలా ప్లే చేసి చూశాను. వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ అవుట్డోర్లో కూడా మీకు బ్రైట్నెస్ అనేది చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే 1000 nits కదా, మీకు డేలైట్ కండిషన్లో కూడా మంచిగానే అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, సో దీంట్లో కూడా మీకు 50 MP మెయిన్ కెమెరా మాత్రమే యూస్ఫుల్ కెమెరా. దాంతో నేను కొన్ని శాంపుల్స్ ఇస్తాను. అవి మాత్రం చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించినాయి. సో మంచి ఫొటోసే వచ్చినాయి బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాతో. అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం 16 MP కెమెరా ఇచ్చారు. ఇది జస్ట్ అబోవ్ యావరేజ్ అని చెప్పాలి. కొంచెం బ్రైట్గా వస్తున్నాయి ఫొటోస్. స్కిన్ అనేది చాలా వైటిష్గా వస్తుంది. ఇది మాత్రం నేను నోటీస్ చేశాను దీంట్లో. అండ్ దీంట్లో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ దాంట్లో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, దీంట్లో 5000 mAh బ్యాటరీ 33 watts ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు ఇది యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. అండ్ Android 12 ఇస్తున్నారు. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ మధ్యకాలంలో అన్ని లాంచ్ అవుతున్న ఫోన్స్ Android 11తో వస్తుంటే ఇది మాత్రం Android 12తో వస్తుంది. ఇది కూడా కొంచెం యాక్సెప్ట్ చేసే పాయింట్ అనమాట. సో ఇది మీకు విత్ కార్డ్ ఆఫర్తో మీకు 6GB + 128GB వేరియంట్ 13,999 రూపాయలు పెట్టారు. ఇది సూన్ సేల్లోకి రాబోతుంది ఫ్లిప్కార్ట్లో. లింక్ కింద డిస్క్రిప్షన్లో వేస్తాం, ఒకసారి చెక్ చేయండి. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే, కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఒక లుక్ అయితే ఇవ్వండి ఈ ఫోన్ మీద. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ Note 12 టర్బోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.